ఇంట్లోనే కేక్ రెడీ చేస్తున్నారా? చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సూజీ రవ్వతో చాలా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా చేసి పెట్టేసేయండి. అస్సలు వదిలిపెట్టరండి. నో మైదా, నో ఓవెన్, నో ఎగ్, నో క్రీమ్. చాలా హెల్తీ. మనకి ఎంత కావాలో అంత లెవెల్ ఆఫ్ షుగర్‌ని వేసి మనము ఇంట్లోనే రెడీ చేసేసుకుంటే టేస్టీ అయిన కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ముందుగా ఇక్కడ నేను సూజీ రవ్వని 1 ½ కప్ తీసుకున్నానండి. తర్వాత దాంట్లోకి అరకప్పు పెరుగు తీసుకున్నాను. అలాగే అరకప్పు రిఫైన్డ్ ఆయిల్‌ని కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ముందుగా దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము పాలని యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను అరకప్పు యాడ్ చేస్తున్నానండి పాలు. పాలని ఇందులో వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి ఈవెన్‌గా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో నేను కప్పు షుగర్ తీసుకుంటున్నాను నేను. కప్పు షుగర్ తీసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకుంటున్నానండి. సో, ఇప్పుడు మళ్ళీ ఈవెన్‌గా మనం కలిపేసుకుంటే గనక ఇదంతా కరిగిపోతుంది షుగర్ అంతా కూడా. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ నేను మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనము ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక్క 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి. చూస్తున్నారు కదా! ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం తీసి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బేకింగ్ పౌడర్‌ని వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత దీంట్లో మనము వెనిల్లా ఎసెన్స్ గానీ లేదంటే ఏదైనా మీకు నచ్చిన ఎసెన్స్‌ని ఇందులో వేసేసుకోండి. వేసేసి బాగా కలిపేసి తర్వాత ఇందులో నేను టూటీ ఫ్రూటీ అనేది వేస్తున్నాను. మీకు కావాలంటే నట్స్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు గానీ, లేదంటే బాదం పప్పు గానీ ఏదైనా వేయొచ్చు ముక్కలు చేసి. తర్వాత కేక్ వెజల్‌ని తీసుకొని అందులో ఆయిల్‌ని గ్రీస్ చేసి తర్వాత కొంచెం మైదా పిండిని కూడా ట్యాప్ చేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో ఇలాగ కేక్ బ్యాటర్‌నేసేసి ట్యాప్ చేసుకోవాలండి. తర్వాత ఇలాగా ప్రీ హీట్‌లో ఉన్న వెజల్‌లో పెట్టేసుకోవాలి. కింద నేను కల్లుప్పు వేశాను. దాంట్లో పెట్టేసుకున్న తర్వాత కేక్ అనేది మనకి కొంచెం బ్రౌనిష్ కలర్‌కి మారుతుంది అనగా అప్పుడు నేను టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేసుకున్నాను. లేదంటే గనక మీకు ఓవరాల్ కుక్ అయిపోయిన తర్వాత వేసుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ స్టార్టింగ్‌లో వేయకండి. అవి మాడిపోతాయి. చూస్తున్నారు కదా! మనకి ఒక అరగంట తర్వాత తీసేసుకుంటే గనక చల్లారనిచ్చి ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ కింద. ఎంతో స్పంజీగా ఉండే స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.